హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్. సో ఈరోజు తక్కువ మెటీరియల్ యూస్ చేసి ఒక మంచి క్లిప్ని డిజైన్ చేద్దాం చూడండి. సో నేనైతే ఒక బటర్ఫ్లై వింగ్స్ లాగా డ్రా చేశాను లైన్గా. సో ఇదేంటి అంటే ఈ షీట్ నేను డీమార్ట్లో ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట. సో ఆ క్లిప్కి వచ్చిన షీట్. సో దాని మీద కూడా చాలా మంచి డిజైన్ మనం వేసేస్తున్నాము. నేను ఈ వీడియోస్ ఎందుకు అంటే మీరు సేల్ చేయడానికి కాదు, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు సేల్ చేయాలి అంటే కూడా ప్రొఫెషనల్గా మనము చేసుకోవచ్చు. మీరు సేల్ పర్పస్ అయితే కింద కామెంట్ చేయండి, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇవి నేను డ్రా చేసిన తర్వాత అవుట్లైన్ వచ్చేసి కర్దాని యూజ్ చేస్తున్నాను అనమాట. జర్దోసికి కొంచెం లావు ఉంటుంది అండ్ షైనీ కూడా ఎక్కువ ఉంటుంది, అది యూజ్ చేస్తున్నాను. ఇదే అవసరం లేదు, మీ దగ్గర గోల్డ్ బాల్ చైన్స్ ఉంటాయి కదా, సో అది కానీ లేకపోతే స్టోన్ చైన్ కానీ మీ దగ్గర ఏది ఉన్నా మీరు అవుట్లైన్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా నేను అవుట్లైన్ నీట్గా B7000 గమ్ తోటి స్టిక్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఆ గమ్మి యూజ్ చేయాలి, బికాజ్ ఇది ప్లాస్టిక్ లాగా ఉంటుంది కాబట్టి అదే స్టిక్ అవుతుంది అనమాట. ఫ్యాబ్రిక్ గ్లూ లాగా యూజ్ చేస్తే కొంచెం జరిగిపోయి అది ఆరడానికి టైం పడుతుంది. సో కొంచెం అది చూసుకోండి, అదైతే ఖచ్చితంగా ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ వీడియో నేను షూట్ చేస్తున్నాను అనుకున్నాను, బట్ షూట్ చేయలేదు. అదేంటి అంటే లోపల ఫిల్లింగ్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో పర్ల్స్ ఉంటాయి కదా, చిన్న సైజ్ పర్ల్స్ని ఫిల్ చేస్తున్నాను. సో కానీ ఆ వింగ్స్కి హైలైట్ ఇవ్వడానికి సిల్వర్ కలర్ బిగ్ బీడ్ని పెడుతున్నాను అనమాట. సో పెద్ద సైజ్ బీడ్ని పెడుతున్నాను. సో అలా మీ దగ్గర ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే పెట్టండి, ఆ వింగ్స్ అనేటివి హైలైట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 15K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, అంటే కొంచెం దగ్గరలోనే ఉన్నాము, ఆ 15K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఈ వీడియో నుంచి ఎవరైతే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో బాగుందని కానీ బాగాలేదని కానీ, అంటే ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి, నాకు సజెషన్స్ కానీ ఏదైనా ఒక చిన్న కామెంట్ చేయండి, షార్ట్స్కి అలానే పెద్ద వీడియోకి. సో ఖచ్చితంగా మీరు షార్ట్లోని చేయాలి, ఇక్కడ చేయాలి. అలా కామెంట్ కానీ లైక్ కానీ చేసిన వాళ్ళకి 15K సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను ఏ అయితే క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇంకా లైక్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ చేస్తాను, అవన్నీ ఫ్రీగా పంపిస్తాను. సో నేనైతే సేల్స్ కూడా అంటే లైక్ నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. ఇది ఏంటి అంటే చాలామంది, నేను చెప్తున్నాను కదా, మీరు ఇలా అనుకోద్దు, చాలామంది ఎఫర్ట్ చెయ్యలేరు. సో వాళ్ళ కోసం ఇలా చేస్తున్నాను అంతే. సో ఫ్రీగా గిఫ్ట్స్ పంపిద్దాము అని. సో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అడగట్లేదు, జస్ట్ లైక్ అండ్ కామెంట్ చేయండి అని అడుగుతున్నా అంతే. బికాజ్ మీరు అలా చేయడం వల్ల అసలు ఇంకా నేను వర్క్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒకటి ఐడియా వస్తుంది అనమాట. మీరు ఏదైతే అడుగుతారో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఒక వీడియో ఒక డిఫరెంట్ థింగ్తో మనకి వస్తాను, ఒక కాన్సెప్ట్తో వస్తాను అనమాట. సో మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి సెంటర్ క్లిప్స్, నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్, నెక్స్ట్ బ్యాంగిల్స్ అట్లా అనమాట. సో మీరు ఏది అడిగితే అది చేసి చూపిస్తాను అది. అండ్ ఇంకొకటి ఏంటంటే B7000 గమ్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయండి, బికాజ్ అది చాలా చికాకు తెప్పిస్తూ ఉంటుంది, అంటుకుపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, సో ఇక్కడ నేను వాడే క్లిప్ జస్ట్ 5 రూపీస్కి ఎప్పుడో తెచ్చుకున్న ఇంట్లో వాడే క్లిప్ ఇది. సో దాని పైన బేస్ తీసేసి నేను వీటిని స్టిక్ చేసేస్తున్నాను. సో నేను మాట్లాడుతున్నాను కానీ ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకసారి వీడియోలో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అది. ఇంకా మీకు ఏ డిజైన్స్ కావాలో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ వాటర్ ప్రూఫ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఒక 1 మినిట్ 2 మినిట్స్ చూపించేసి ఊడిపోతాయి, ఊడవు అని చెప్తున్నారు, బట్ దానికంటూ ఒకటి ఉందన్నమాట. సో అది ఊడతాయా ఊడవా అనేది మీకు తెలుసుకోవాలి నిజంగానే ఉంటే కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. లేదంటే బ్యాంగిల్స్ ఏవైనా డిజైన్స్ చేసి చూపిస్తాను. డైలీ సెంటర్ క్లిప్సే చూపిస్తున్నాను కదా, లేదు మీరు అడిగిన డిజైన్ ఏదైనా చూపిస్తా. సో కామెంట్ చేయండి. అండ్ దీని అవుట్లుక్ వచ్చేసి షార్ట్ వీడియోలో పెడతాను, సో అది కూడా మిస్ అవ్వద్దు. ఆ షార్ట్ వీడియోలో నేను పెట్టుకుని ఎలా ఉంది ఏంటి అనేది చూసి మీకే తెలుస్తుంది అనమాట, అసలు దాని అవుట్లుక్ ఎలా ఉంది అనేది. అక్కడ కూడా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు.
అది. సో, ఇలా అయితే నేను నీట్‌గా ఈ సెంటర్ క్లిప్‌ని డిజైన్ చేసేసాను. సో, ఈ క్లిప్ చేసేటప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా కష్టం ఉంటది. కానీ అది మీకోసమే. అంటే చూసి నేర్చుకుంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇలా క్రాఫ్ట్స్ గానీ, హ్యాండ్‌మేడ్ థింగ్స్ గానీ నేర్చుకుని వాళ్ళు ఉంటారనమాట. సో, వాళ్ళ కోసం సింపుల్ వేలో అంటే మీ ఇంట్లో ఉంటాయి. సో, చిన్నగా ఇవి చాలా తక్కువ బడ్జెట్‌లోనే అయిపోతాయి కదా! సో, ఈ పర్ల్స్ గానివ్వండి, జర్దోసి మీరు ఒక 50 రూపీస్‌ది తెచ్చుకుంటే చాలా రోజులు చాలా క్లిప్స్‌కి యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అలా. అండ్ ఈ గమ్ ఒకటి తెచ్చుకుంటే ఆల్మోస్ట్ మీరు ఎన్ని చేసినా గమ్ అవ్వదు. సో, అంత గమ్ ఉంటది అందులో. సో, చూడండి ఇలా నీట్‌గా డిజైన్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.